రామ్ గోపాల్ వర్మ ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? రామ్ గోపాల్ వర్మ పారిపోయాడా నిజంగానే? పరారీలో ఉన్నాడా? లేకపోతే రామ్ గోపాల్ వర్మని ఏమీ చేయలేక కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీవీ ఛానళ్ళు ఇలా చెప్తున్నాయేమో అని కూడా అనుకోవచ్చు. నిజానికి రామ్ గోపాల్ వర్మ నేను అటెండ్ అవ్వలేను విచారణకి అని పోలీస్ వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. ఈడో వెరైటీ. వీడికి నోటీసులు ఇస్తే ఓ ఫోటో తీసేసి సోషల్ మీడియాలో పెట్టాడు, నోటీసులు అందుకుంటున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి. ఇంత వెరైటీ క్యాండిడేటు థర్డ్ డిగ్రీకి భయపడి పోలీసులకి దొరకకుండా విచారణకి రాకుండా దాక్కుంటున్నాడు అన్నది నిజం. థర్డ్ డిగ్రీ ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు రూలింగ్లో ఉన్న లీడర్స్ మీద కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. అంటే గుద్దుడే గుద్దుడు లాకప్లో పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలా బూతులు మాట్లాడిన వాళ్ళని, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన వాళ్ళకి కూడా ఇదే గతి పట్టింది. ఇప్పటి వరకు కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇవి చేసింది. ఇందు మూలంగానే రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడేమో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రీసెంట్గా పోలీసు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టాలీవుడ్లోని ఒక బిగ్ సెలబ్రిటీ ఇంట్లో తలదాచుకున్నాడు, అక్కడికి వెళ్తే దొరుకుతాడు అని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు తెలిసి ఎవరై ఉంటారు? రామ్ గోపాల్ వర్మకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగార్జున మాత్రమే. మేబీ ఉంటే నాగార్జున ఇంట్లో ఉండొచ్చేమో. ఉంటే పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా రామ్ గోపాల్ వర్మ తిక్కలోడు. అలా అని తిక్కలోడు కూడా ఏం కాదు. ఆల్రెడీ తన వైపు ఉన్న లాయర్ థర్డ్ డిగ్రీ పెట్టకుండా ఏదో ఒకటి చేసే ఉండిండొచ్చు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. మొత్తానికైతే నాగార్జున ఇంట్లో ఉన్నట్టు సమాచారం అంది ఈ విషయం.